ఫ్రెండ్స్, ఈరోజు శివరాత్రి. మేము బుగ్గ జాతర అంటే బుగ్గ రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాము. కానీ పొద్దునే వెళ్ళాల్సింది, ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ చాలామంది ఉంటారు. ఇప్పుడు మేము అంతమందిలో కూడా గర్భగుడిలోకి పోయి అభిషేకం ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎంతమంది ఉంటారు, ఎంత జనాభా వస్తారని కూడా చూపిస్తాను. బుగ్గ జాతరకి వెళ్దాం. ఇప్పుడు మేము బుగ్గ జాతరకి అయితే బయలుదేరాము. బుగ్గ రాజరాజేశ్వర స్వామి అయితే స్వయంగా వెలిసిన దేవుడు. ఈ దేవాలయం యొక్క చరిత్ర 2000 సంవత్సరాల క్రితం నాటిదే. గర్భగుడిలో ఉన్న లింగంపై నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. ఇంకా ఈ గుడి విశిష్టత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక కంటిరాయము లేదు, బండికి 50 రూపాయలు అని చెప్పేసి లాగేసుకున్నారు. వెంటనే మేము ఇట్లా వెళ్ళగానే శివుడు దర్శనం ఇచ్చాడు. లోపలికి వెళ్ళి చూస్తే చాలా మంది ఉన్నారు. లైన్లు ఎక్కడెక్కడికో ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారట. కరీంనగర్, హైదరాబాద్ అంతా ప్రసిద్ధి చెందింది ఇది. వెంటనే వెళ్ళి కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయ కొట్టేశాను నేనైతే. లైన్లో నిలబడదాం అనుకున్నాం కానీ ఫ్రీ లైన్ అయినా 100 రూపాయల టికెట్ లైన్ అయినా కానీ ఎక్కడికో ఉంది. ఆ లైన్ చూస్తేనే ఈరోజు మనం దేవుని దగ్గరికి పోతామా లేదా అన్నట్టు ఉంది. నిలబడి కాళ్ళు వస్తాయి తప్ప మనం మధ్యలోనే అయిపోతుంది, మన ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. ఇక మేము లైన్లలో నిలబడకుండా రాత్రి అయితే కొంచెం రద్దీ తగ్గుతుంది, మళ్ళీ కళ్యాణం కూడా ఉంటుంది కదా, రాత్రి వద్దామని చెప్పేసి మేము ఇక జాతరలో తిరిగేసి మా బాబాయ్ బాదం పాలు తాగుదామన్నారు. అక్కడ తాగేసి ఇక మేము వెళ్ళిపోయాము. ఈ విజువల్ ఎక్కడదంటే మేము అంతకుముందు వెళ్ళాము, డైరెక్ట్ గర్భగుడిలో మేము అభిషేకం చేసి శివుడిని ప్రార్థించాము. ఇక బుగ్గ దగ్గర నుంచి రిటర్న్లో ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మేము వచ్చిన దారి వేరు, మేము ఇంటికి వెళ్ళే దారి వేరు, అట్లా డైవర్ట్ చేసేసారు. మేము మళ్ళీ హైవేలో బోయపల్లి దగ్గర టచ్ అయ్యాము. మేము ఇంటికి వెళ్ళేసరికి అమ్మమ్మ అయితే దేవుని పెట్టేసేసింది. మేమందరం మొక్కి మళ్ళా ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. మామూలు అయితే ఇంట్లో అయినా ఏ టెంపుల్కి వెళ్ళినా గంటలు అయితే మొక్కుతూనే ఉంది. ఎందుకే అంతగానో మొక్కుతాను ఏంటిది అని అంటే, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను మంచి పాస్ కావాలని మొక్కుతాను. ఆమె చదివేది ఎల్కేజీ కానీ దేవుడిని అయితే చాలా రిక్వెస్ట్ చేస్తుంది పాస్ చేయమని, ఏం చదవకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టా ఐడిని కూడా ఫాలో చేయండి. ఇన్స్టా ఐడి తేజ ఎంపైర్. ఛానల్ బయోలో కూడా లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి ఫాలో చేసేయండి.